కానీ సార్ నేను 16 సంవత్సరాలు నేను మీడియాలో జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడు కూడా వైసీపీ నేతలతో కావచ్చు, ఎవరితో కూడా కలిసినట్టుగా ఫోటోలు కూడా నేనెప్పుడు చూడలేదు. కానీ మీరు అంత బలంగా వైఎస్ జగన్‌ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రతి మాటలో అర్థమవుతూ ఉంది. ఏమన్నా మీకేమన్నా ఆహ్, ఈ మరి అంతకుముందు అండర్ హైడెన్‌గా 2018లో వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం వస్తుందా రాదా మేము గెలుస్తామా లేదా అని అడిగినప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఎవరెవరికి ఏం చెప్పానో అదే జరిగింది. హ్మ్. అప్పుడు గెలిచిన తర్వాత మీరు నా మొహం కూడా చూడరా నాయనా అని అన్న. ఎవడు చూడలా. హ్మ్. తర్వాత మళ్ళీ కొంతమంది కలిసినప్పుడు రే అనుకుంటున్నారేమో 20 ఏళ్ళు 25 ఏళ్ళు అని ఏదో వాగుతున్నారు, ఏమీ లేదు, ఈ 5 ఏళ్లే, తర్వాత మీరు ఉండరు అని చెప్పా. అయిందా? ఇప్పుడు అప్పుడు నన్ను కళ్యాణ్ బాబు అభిమానులు భుజాలను ఎత్తుకుని మోసారు నన్ను. హ్మ్. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు రామశర్మ గారు చెప్పింది అయింది, మా అన్న గెలిచాడు, మా అన్న ఇంకా అది మోసారు, ఆనందం వేసింది. హ్మ్. ఇప్పుడు జగన్ ఇప్పుడు ఉన్నది మాట్లాడతానయ్యా, నాకేం అవసరం? హ్మ్. ఇప్పుడు నేను సదరు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, నన్ను కలుస్తారు, నాతో చక్కటి చర్చాగోచి జరుగుతుంది, ఆత్మీయ అభిమానం పంచుకోవడం జరుగుతుంది, అన్నీ బాగుంటాయి. దానికి దీనికి ఏంటి సంబంధం? నేను పొద్దుగుకులు తిరగాల ఏంటి అందరు వెనకాల? నారసింహుడి కోసం చచ్చిపోతానేమో కానీ నరేంద్ర మోడీ కోసం కూడా ఒక్క క్షణం ఆలోచించను. నేను హ్మ్. ఒక్క క్షణం ఆలోచించను. నా నారసింహుడే నాకు ముఖ్యం. నరేంద్ర మోడీ గారితో నాకు పని లేదు. ఏదన్నా ఉంటే నా నాన్నని తలుచుకుంటా, నా నారసింహుడిని అడుగుతా, మిగతా వాళ్ళని ఎందుకు అడుగుతా? నా మొహాన్ ఉంటే వస్తుందయ్యా, లేదంటే రాదు, అంతే. ఇక్కడ ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను అనుకో, బాలేదు అని, రేపు బాగుంటే ఏం చేస్తావు? ఇప్పుడు నేను బాగుందని చెప్తున్నా, చూస్తారు నవంబర్ 9 తర్వాత అని చెప్తున్నా. అప్పుడు ఎలాగో అదే జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తా? ఏం జరగబోతుందో చెప్పొచ్చు కదా మా ప్రేక్షకుల కోసం. తిరిగి ప్రభావం మొదలవుతోంది. పోలీసులకి, ప్రభుత్వానికి చుక్కలు కనబడతాయి. పోలీసు యంత్రాంగం వారు ఒక్కటే చెప్తారు, మా వల్ల కావటం లేదు. కానీ పోలీసు యంత్రాంగాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. ఎంతమందినని ఇదవుతారు వాళ్ళు మాత్రం. పాలకపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు వినకపోతే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఒక్కసారి ఐపీఎస్లకి, ఐఏఎస్లకి ఫుల్ పవర్స్ ఇవ్వండి, రాష్ట్రం బాగుంటుంది. ఇస్తారా? సినిమాలు చూడటల్లా, ఏ ప్రభుత్వం ఇవ్వదేమో, సినిమాలు చూడటలేదా అన్న. అందుకే ఇక్కడ వాళ్ళు ఒక ఐపీఎస్లైనా ఐఏఎస్లైనా వాళ్ళు ఉంటేనే ప్రభుత్వం గడుస్తుంది. ముఖ్యమంత్రి నుంచి ఏ నాయకుడికైనా, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే, ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే అడుక్కు తింటమే. ప్రభుత్వ పాలన ఎవరి వల్ల కాదు, ఓన్లీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ రెండు ఉంటేనే ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. వాళ్ళు లేకపోతే అడుక్కు తిరిగిపోతాం, కుక్కలు చింపిన విస్తరవుతుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలంతా, వాళ్ళని గౌరవించాలి. కానీ వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వట్ల. వైసీపీ నేతల కంటే కూడా చాలా బలంగా ఆ పార్టీ భావజాలనో, లేదంటే ఆ పార్టీ యొక్క వైఖరినో, ఆ మాజీ ముఖ్యమంత్రి స్టేటస్‌ని మీరు చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు. అంటే అండర్ కరెంట్‌గా లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. డోంట్ సే హైలైట్. డోంట్ సే హైలైట్. అది ఇప్పుడు నన్ను కామెంట్స్లో వీడు వైసీపీ తొత్తు, వైసీపీ లక్షణంగా మాట్లాడతారు. నేను ఇంత కూడా ఫీల్ అవ్వను. ఎందుకో తెలుసా? రేపు ఒప్పుకొని చావాల్సిందేగా జరిగితే. ఇప్పుడు హైలైట్ చేస్తే నాకేమన్నా తాడేపల్లిలో సగం ఆస్తులు రాసిస్తాడా ఆయన? లేకపోతే మంగళగిరి నా నాన్న దగ్గర ఎకరం భూమి ఏమైనా రాసిస్తాడా? ఇవ్వరుగా. ఆయన ఇచ్చినా నాకెందుకు? ఇవ్వరు కదా. నిజం మాట్లాడుతున్నా, అంతే. నిజం ఆయన పరిపాలన నచ్చిందా? ఆయన వ్యక్తిత్వం నచ్చిందా మీకు? పేదవాడికి అండగా నిలబడాలి అన్న ఆలోచన నచ్చింది. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచన నచ్చింది. బడుగు బలహీన వర్గాలకి ఇల్లు అనేది ఒకటి ఏర్పడాలి అనే ఆలోచన నచ్చింది. పూర్తిగా పక్షపాతి పేదవాడి కోసం, అది నచ్చింది. సో ఈ లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నాయా? ఉన్నాయా? మీరే చెప్పండి. కాకి చొక్కా పైన వేసుకున్నంత మాత్రాన ఆటో డ్రైవర్ కారు. కాకి చొక్కా వేసుకున్నంత మాత్రాన డ్రైవర్ కాదు, కార్మికుడు కాదు, కర్షకుడు కాదు. ఆ చొక్కా లోపల ఉన్న ఆ కార్మికుడి యొక్క అప్పుల బాధ తీర్చేది ఎలా అని ఆలోచించాలి. వాడి అకౌంట్లో వాళ్ళు చెప్పారుగా 18,000 అని. ఎన్ని పడ్డాయి? నేనేమంటున్నా, అయ్యా మీరు రండి, హామీలు ఇవ్వండి, మీరు చెయ్యగలిగేవి ఇవ్వండి.
నువ్వు హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చి సభాముఖంగా అందరి ముఖంగా చెప్పావు, నేను హామీలు తీర్చలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేశారు, నా వల్ల కాదు చెప్పావు. వెరీ గుడ్, నచ్చావు, బాగుంది. మరి ఎక్కడి నుంచో తెచ్చిన అప్పులతో ఇవి బాగు చేయొచ్చుగా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చుగా, డిఎస్సిలో తప్పులు లేకుండా చూడొచ్చుగా, ఎందుకు ఇప్పటిదాకా రాలేదు? ఇప్పటివరకు మీరు చెప్పిన లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పటివరకు మీరు చెప్పిన పర్ఫెక్షన్ కావచ్చు ఏదైనా సరే, మీరు చెప్పింది తప్పు అయిందా లేదంటే ఎగ్జాక్ట్గా జరిగిందా? అంటే మీ నేను ఇప్పుడు నా దగ్గర తలకిందులు అదే చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారు, ఉమ్, వాళ్ళకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం వస్తుందో చెప్తా. ఉమ్, ఆ విధానం అమలు చేసి ఆ రూపాన్ని పట్టుకొని నేను చెప్పిన విధంగా ఆ దైవాన్ని వేడుకుంటూ ఉంటే ఉమ్. పరిష్కారం వస్తుంది. అది చెయ్యకుండా నాకు కావాలి పరిష్కారం అంటే వస్తుందా? కడుపు నిండా తింటేనే కానీ కక్కూసు కూడా రాదు. ఉమ్. కష్టపడకుండా ఏమన్నా వస్తాయా? వావ్. ఈ విషయం గ్రహించండి. నా దగ్గరకు వస్తే భగవంతుడికి ఏం చేయాలో చెప్తా, నాకు కాదు. నన్ను నమ్మితే ఏమొస్తుందయా? బూడిద వస్తుంది. అదే భగవంతుడిని నమ్మితే జీవితం బంగారుమయం అవుతుంది. ఇదే నేను చెప్పేది ఎవరికైనా, ఇదే చెప్తాను ఎవరికైనా, ఇదే చెబుతూ చచ్చిపోతాను చివరిదాకా ఆయన. ఉమ్. స్వస్తి.